నిద్రపోతున్నాం. అయితే మా ఇంట్లో మేమెవరూ లేము కూడా. అయితే వచ్చి ఎప్పుడులాగే ఎవరో ఒకళ్ళు వస్తా ఉంటారు, పలానోళ్ళు ఉన్నారా అని. ఉంటే ఉన్నాడని చెప్తాం, లేదంటే లేడని చెప్తాం. అట్లాంటిది వాళ్ళు వచ్చారు, మా అత్తగారిని అడిగారంట. మామూలుగానే ఇన్ఫర్మేషన్ అడిగారు అనుకుని చెప్పారు. చెప్తే బండి కూడా మాదే, మా బావే డ్రైవ్ చేసుకుని ఆ బండి వేసుకొని వచ్చాడండి. వెనకాల పోలీసు ఒక ఆయన ఎక్కారు, ఇంకొక ఆయన వాళ్ళ వెహికల్ లో వచ్చేసారు. అప్పుడు మేమేమనుకుంటాము, వాళ్ళు ఏదో పని మీద వాళ్ళని తీసుకెళ్తున్నారు అనుకుంటాం, గానీ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారని మేము అనుకోం. కనీసం ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి కదండి, ఇవ్వాలా లేదా? ఏం జరిగిందో మాకు తెలియదు. కర్లపాలెంలో మా వాళ్ళు వెళ్తా పోతా ఉంటే ఈ పోలీస్ స్టేషన్ లో మా వాళ్ళని చూసి మాకు ఫోన్లు చేసి చెప్తే మేము ఇక్కడికి బయలుదేరి వచ్చామండి. ఇప్పుడు మాకు తగిన న్యాయం చేయండి మీరు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, బాపట్ల జిల్లాలో యుద్ధ వాతావరణం నెలకొని ఏదైతే వైసీపీలో నుంచి కార్యకర్త టీడీపీలోకి వెళ్ళాడని ఆ పోలీసులు బలవంతంగా తీసుకొచ్చి స్టేషన్ లో తనను మందలించిన అనంతరం చేశారని చెప్పి స్టేషన్ లో పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది. ఈ నేపథ్యంలో తనకు మద్దతుగా టీడీపీ నుంచి భారీగా కార్యకర్తలు గాని, టీడీపీ అభ్యర్థి వేగేసి నరేంద్ర వర్మ గాని స్టేషన్ వద్దకు చేరుకున్నారు. స్టేషన్ వద్ద అయితే ఆ పూర్తి స్థాయిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఎన్నికల కోడ్ సమీపించిన తర్వాత ఆ మొట్టమొదటిసారిగా బాపట్ల జిల్లాలో గాని, ఉమ్మడి గుంటూరు జిల్లాలో గాని ఫస్ట్ ఉద్రిక్తత వాతావరణం చెప్పుకోవచ్చు. కల్లపారం పోలీస్ స్టేషన్ నందు ఈ ఉద్రిక్త వాతావరణం చేస్తుంది. ఆ బాపట్ల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకున్న అనంతరం కూడా ముఖ్యంగా ఏదైతే ఆ బాపట్ల ఎమ్మెల్యే గాని, అది డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కోన రఘుపతి అన్న కుమారుడైన వెంకటు ఆ ఎస్ఐతో కలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి కాల్తో తన్ని దుర్భషలాడనేది ఆ ఘటన చోటు చేసుకుంది. అయితే దీనిపై ప్రధానంగా నిందితుడు భార్య గాని, చుట్టుపక్కల వారు గాని, నిందితుడు గాని ప్రధానంగా చెప్పేది తనను ఆ టీడీపీ లకు వెళ్లారని మాత్రమే తనను మందలించి స్టేషన్ కి తీసుకెళ్లారని, స్టేషన్ తీసుకెళ్లిన అనంతరం కూడా ఆ తనను ఖచ్చితంగా వైసీపీలోకి రాకపోతే చంపేస్తామని స్టేషన్ లోనే పోలీసుల ముందే ఆ కోన వెంకట్ అనే వ్యక్తి తనను బెదిరించాడని చెప్పి స్టేషన్ లో పెద్ద ఎత్తున గోడలు చేశాడు. అయితే దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తా ఉన్నాము. అయితే ఈ నేపథ్యంలో తనను స్టేషన్ లో బంధించి కొడుతున్నాడన్న సమాచారం టీడీపీ కార్యకర్తలకు, ముఖ్యంగా నిందితుడి యొక్క చుట్టుపక్కల బంధువులకు తెలిసిన అనంతరం కూడా స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కల్లపాళ్ల మండలంలోని టీడీపీ కార్యకర్తలు అయితే ఆ భారీగా స్టేషన్ వద్దకు చేరుకుంది. అలాగే జిల్లా సెంటర్ నుంచి కూడా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ వద్ద కూడా పోలీసులు ఆ భారీగా చేరుకున్నారు. అయితే కోన వెంకట్ ను ఖచ్చితంగా వెంటనే అరెస్టు చేయాలని, ఎస్ఐ జనార్దన్ నుంచి కూడా విధుల నుంచి తొలగించాలని చెప్పి పెద్ద ఎత్తున స్టేషన్ దగ్గర నినాదాలు చేస్తూ స్టేషన్ ముందు బైఠాయించారు. అయితే విషయం తెలుసుకున్న అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అలాగే ఆ బాపట్ల నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమైన టీడీపీ నాయకులందరూ కూడా వేగేసిన నరేంద్ర వర్మ వెళ్లి స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆ పోలీసు అధికారులతో మాట్లాడుతున్నారు. అయితే ఖచ్చితంగా తనను వైసీపీలోకి చేరమని, వైసీపీలోకి తిరిగి రాకపోతే ఆ తనను చంపేస్తానని బెదిరించారని అన్న కోణంలో పోలీసులు కూడా ఆ వేగేసి నరేంద్ర వర్మ అడిగారు. ఈ కోణంలో పోలీసులకు కూడా మరి ఫిర్యాదు చేశాడు బాధితుడు ఎవరైతే ఉన్నారో. బాధితుడిని పోలీసులు కూడా విచారిస్తున్న పరిస్థితి ఉంది. అయితే పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్టేషన్ వద్దకు చేరుకున్న పోలీసులు అక్కడ ఏదైతే ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుందో దాన్ని పూర్తి స్థాయిలో తగ్గించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. మాట్లాడమాకండి.